రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. డీలర్ల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా గోని సంచులు కొత్తవి ఇవ్వాలని, నాణ్యత గల బియ్యం సరఫరా చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాంపల్లి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ప్రధానంగా జైనత్ భేల మండలంలో MLSP కాంటా చేయకుండా డీలర్లకు బియ్యం పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి 50 కిలోల బస్తా నుండి 2 కిలోల వరకు తరుగు వస్తోందన్నారు. నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోవడంతో పాటు చినిగిపోయిన రీసైక్లింగ్ అయిన గోనె సంచులను ఇవ్వడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సివిల్ సప్లై పంపిన ఖాళీ బస్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ భారత్ బ్రాండ్ సన్నబియ్యంతో పాటు కందిపప్పు, మిగతా సరుకులను చౌక ధరల దుకాణం ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కిషన్ కుమార్ వసంత్తో పాటు హరీంద్ర, వెంకటేష్, భూమన్న, పోషెట్టి, వినోద్ చౌదరి, మోహన్ రెడ్డి, రామన్న, జైనత్ బేల మండలాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రతి 10 గ్రాముల లెక్క చొప్పున పూర్తి పారదర్శకంగా ప్రజలకు పంపిణీ చేసినటువంటి బియ్యాన్ని జైనత్, బేల, ఉత్నూరు ఇట్లా జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 8 నుంచి 9 MLS పాయింట్ గోదాముల నుండి కాంటా వేయకుండానే బియ్యం బస్తా 50 కేజీల పైన డీలర్లకు అందజేస్తున్న కారణంగా ఈరోజు డీలర్లు ప్రజలకు బ్లూటూత్ ద్వారా మరి ఈ పాస్ మిషన్ ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి బియ్యం లోపల అనేకమైన ఒక్కొక్క బస్తాకు 4 నుంచి 5 కేజీలు తరుగు వస్తున్న కారణంగా ఈరోజు రేషన్ డీలర్లు నష్టపోతున్నారు. కనుక ప్రతి MLS పాయింట్ నుంచి కూడా రేషన్ డీలర్లకు కాంటా వేసి మాత్రమే బియ్యం పంపిణీ సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నాణ్యమైన బియ్యము, ముఖ్యంగా రీసైక్లింగ్ అయినటువంటి బియ్యం బస్తాలను రేషన్ డీలర్లకు సరఫరా చేయడం అనేది జరిగిన కారణంగా ఈరోజు మార్కెట్ లోపల ఆ బియ్యము, ఆ జూట్ బస్తాలను, ఖాళీ బస్తాలను కొనడానికి 5 నుంచి 8 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈరోజు నాణ్యమైన బ్యాగ్ కనుక మాకు సరఫరా చేసినట్టయితే 19 నుంచి 20 రూపాయలు రేటు పలుకుతున్నది. కానీ ఈరోజు ఏదైతే DM సివిల్ సప్లైస్కు అనేక మార్లు వినియోగించుకున్నప్పటికీ వారు నాసిరకమైనటువంటి బియ్యం బస్తాలను మాకు పంపించడం జరుగుతుంది. కనుక మరి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే భారత్ బ్రాండ్ పేరున బియ్యము, సన్న బియ్యం అవుతుందో 29 రూపాయల కిలో బియ్యాన్ని కూడా రేషన్ చౌక ధరల దుకాణం ద్వారానే పంపిణీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కందిపప్పు కావచ్చు, మిగతా సరుకులు కావచ్చు